హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఎర్ర గోంగూర 3 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఒలిసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ 2-3 రోజుల్లో తినేసేయచ్చండి. ఇది నిల్వ పచ్చడి కాదు. ఎండుమిర్చి, కారానికి సరిపడా ధనియాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాను. అండ్ సాల్ట్, ఆయిల్, ఒక ఉల్లిపాయ పెద్దది, ఇంగువ. ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ హీట్ ఎక్కుంది. అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించేసుకున్నాం. ఇందులోనే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని దోరగా వేయించుకున్నాం. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాం. ఇంగువ అండి, ఇంగువ మస్తు షుగర్. ఇంగువ వేస్తేనే ఇది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంగువ లేకపోతే మాత్రం మస్తు బాగుంటుంది. ఇంగువ కంపల్సరీ వేయాలి. అప్పుడే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. 1-2 రోజులు పడుతుంది ఈ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయాయి. తీసి స్టవ్ ఆపేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో సర్వ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఇందులోనే గోంగూర కూడా వేసుకొని ఉడికించేసుకున్నాం. ఇవన్నీ మిక్సీలోకి వేసుకున్నామండి. ఇప్పుడు గోంగూర కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని వేసుకున్నాం. గోంగూరకి ఈలోపు దీన్ని మిక్సీ పట్టుకున్నాం. రాక్ సాల్ట్ తీసుకున్నాం. నేను సాల్ట్ అయితే మామూలు సాల్ట్ అయితే పెడుతున్నాను. ఇదైతే కొంచెం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఈలోపు ఉడికిపోయింది. దీన్ని వేసుకుని ఇది రోట్లో వేసి దంచే పచ్చడి. రోట్లో వేసి దంచితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు రోలు అవైలబుల్ లేదుగా కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాం. రోట్లో దంచుకుంటే రోలు ఉంటే కనుక రోల్లో దంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇంగువ మర్చిపోకుండా ఇంగువ వేసుకోవాలి. తర్వాత రోట్లో వేసుకుని దంచుకోవాలి. సూపర్ ఉంటుంది. నేనైతే మిక్సీలో వేస్తాను. ఒక దీన్ని కూడా ఉడికిపోయింది. గోంగూరని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిరపకాయలు ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాను. ఇది కూడా ఒక్కసారి ఇలా ఒక్క తిప్పలా తిప్పేసి తీసేస్తాను. ఇందులోనే ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి ఒకటి తీసుకొని పోపు వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పోపు అయితే వేసేసుకున్నాను. పచ్చడి అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇందులోని కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మెత్తగా పేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకోసమని నేను ఇలా కలిపేస్తాను. పచ్చడిలో బాగుంటుందండి ఈ పచ్చడి, టేస్ట్గా ఉంటుంది. వేసుకున్నది పోపు కూడా రెడీ అయిపోయింది. పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.